హాయ్ ఫుడీస్. మరి మన విశాఖపట్నం అంటే మన వైజాగ్ లో వీకెండ్ వచ్చిందంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ జగదాంబ సెంటర్. మరి ఈ జగదాంబ సెంటర్ లో ఈ రోజు మేమందరం కూడా ఎంటైర్ ఫిల్మ్ ఎఫెక్ట్స్ మీడియా టీమ్ అందరం కూడా వచ్చేసాం. ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? ద వన్ అండ్ ఓన్లీ వైజాగ్ #1 రెస్టారెంట్ అయినటువంటి జీషన్ అరేబియన్ మండి రెస్టారెంట్. ఏంటి ఇంత చక్కగా స్ప్లిట్ చేసి చెప్తున్నాడు అనుకుంటున్నారు? ఎస్ అండి, ప్రతి ఒక్క వైజాగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా హృదయాల్ని దోచేసుకున్న ద #1 రెస్టారెంట్. అది కూడా దేనికి అనుకుంటున్నారు? దమ్ బిర్యానీకి. మన వైజాగ్ #1 దమ్ బిర్యానీ అంటే మనకు గుర్తొచ్చేది జీషన్ అరేబియన్ రెస్టారెంట్ గా ఇప్పుడు మరి అప్నా హైదరాబాద్ బిర్యానీ అంటూ మనకి సర్వ్ చేసేస్తున్నారు. మరి వీకెండ్ వచ్చేసింది. మరి వీకెండ్స్ లో మరి ఈ జీషన్ హోటల్లో ఏం చేస్తున్నారా అనేది మేము కూడా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాం. మరి ఈ వీకెండ్ వచ్చిందంటే మరి ఈ రోజు ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అనేది మనం కూడా చూసేద్దాం. దమ్ బిర్యానీకి రెడీ అవుతుంది. మరి రెసిపీ ఏంటి అసలు, వాట్ ఈస్ వాట్ అనేది మన బాబు, మన షెఫ్ ఉన్నారు. సో మరి ఈయన మాట్లాడి తెలుసుకుందాం. సో బాబు గారు హాయ్ అండి. హాయ్. ఇప్పుడు మరి మీరు ఏం ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ? బిర్యానీ బిర్యానీ అంటే దమ్ లేదా దమ్ బిర్యానీ, హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ. ఓకే. సో దీనికి ఏంటి యాక్చువల్గా ఎలా చేస్తారు ఏంటి అసలు?
సో మరి ఈ జీషాన్ హోటల్లో అంటే మన జీషాన్ రెస్టారెంట్ జగదాంబలోని మరి చెప్పాను కదా ఇందాక ద అరేబియన్ మండి. సో మరి అరేబియన్ మండీలో మరి ఈరోజు వండర్ఫుల్ ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ గ్యాదరింగ్. సో మరి వారు మాట్లాడడం విద్దాం. సో హౌ వాస్ ద టేస్ట్? సో హాయ్ అండి. హాయ్, హలో. సో టేస్ట్ ఎలా ఉందండి? బాగుంది. ఇక్కడ మండీ స్పెషల్ అని వచ్చాము. యాక్చువల్లీ బాగుంది టేస్ట్ అంతా. ఇట్స్ గుడ్. మా యాక్చువల్గా ఫ్రెండ్ పట్టుకొచ్చారు ఇక్కడికి ఒకసారి మాకు. సో ఇప్పుడు బాగా అనిపించింది. సో ఫ్యామిలీని కూడా పట్టుకొచ్చాము మళ్ళీ. మేము టిక్కా ఆర్డర్ పెట్టాము. రైస్ క్వాలిటీ, టిక్కా టేస్ట్ అంతా సూపర్గా ఉంది. గీ కూడా వేశారు, కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. నెంబర్ 1 క్వాలిటీ రైస్ ఇక్కడ వాడారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఈ పీసులు కూడా చాలా టేస్ట్గా, చాలా సాఫ్ట్గా, నీట్గా మిగతా హోటల్స్ ఏవి కంపేర్ చేసినా చాలా బాగుంది. చాలా టేస్ట్గా ఉంది. బిర్యానీ కూడా మాకు హైదరాబాద్ దమ్ బిర్యానీ గుర్తొస్తుంది మాకు. చాలా బాగుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ ఈ సిట్టింగ్ కూడా అసలు చాలా అంటే అసలు ఎంత బాగుందంటే అసలు ఇంటి దగ్గర తినే ఫీలింగ్ వచ్చిందండి. చాలా బాగుంది. అదే అసలు నాకు ఇక్కడ వచ్చి ఈ సిట్టింగ్ చూసేసరికి అమ్మాయి అంతా నేనేమో తినేసాను అనే ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది, చాలా నచ్చింది. మెయిన్ ఇక్కడ ఇది బాగుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫుడ్ చాలా బాగుంది. ఈ రైస్ క్వాలిటీ బాగుంది. ఈ పీసులు కొన్ని హోటల్స్ తండూరిని అవన్నీ కంపేర్ చేస్తే అసలు డిఫరెంట్ టేస్ట్ ఈ పీసుల్లో ఉంది. బాగుందండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మా ఫ్రెండ్స్ అండ్ మా మదర్ కలిపి మండి బిర్యానీ తినడానికి వచ్చాము. ఇట్ వాస్ యాక్చువల్లీ అ గుడ్ వన్. మేము తిక్కా బిర్యానీ ఆర్డర్ చేసాము. దిస్ తిక్కా ఇస్ గుడ్. మంచిగా ఫ్రై చేసి ఉంది. బిర్యానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మోర్ ఓవర్ ఏంటి అంటే ఇక్కడ 5 మెంబర్స్ గ్రూప్గా ఒకే ప్లేట్లో తినడం అనేది మన గ్రేట్ గ్రాండ్ మదర్స్ టైంలో ఉండేది. ఇప్పుడు మొత్తం పోయింది. ఎవరు పర్సనల్ స్పేస్ వాళ్ళది అయిపోయింది. బట్ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇలా ఒకే దానిలో తినడం అనేది కొంచెం ఎంజాయబుల్గా చాలా బాగుంటుంది. అండ్ సీటింగ్ స్ట్రక్చర్ వాజ్ వెరీ గుడ్. మన ఇండియన్ కల్చర్ కింద కూర్చొని ప్లేట్లో తినడం అది మళ్ళీ రీగెయిన్ చేసినట్టు అనిపించింది. దిస్ వాజ్ గుడ్ వన్. ఓవరాల్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ బిర్యానీ. థ్యాంక్ యూ. వాళ్ళ దోస్తులందరూ కూడా ఇక్కడ చక్కగా గ్యాదర్ అయ్యారండి. వండర్ఫుల్ గ్యాదరింగ్. అండ్ వీళ్ళందరూ కూడా హండీ ఆర్డర్ చేసుకున్నారు. సో మరి వీళ్ళు ఒక్కసారి అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది వారి మాట్లాడుకుందాం. హాయ్, హలో. సో హాయ్ అండి, ఎలా ఉంది అసలు ఈ రెసిపీ గురించి మీకు ఎలా తెలిసింది? హోటల్ గురించి అసలు ఇక్కడికి గ్యాదరింగ్ అసలు ఏంటి గ్యాదర్ అయ్యేది ఏంటి సర్ప్రైజ్? లేదు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఎప్పటి నుంచో. మధ్యలో లాక్డౌన్ రావడం వల్ల చాలా మంది దూరం అయ్యాం. సడన్గా అనుకున్నాం. ఇంకో కొంతమంది మరి మిస్ అయిపోయారు చాలామంది. కొంత కలిసాం కదా, ఎలా కలుద్దాం కదా అని కలిసాము. అయితే బెస్ట్ రెస్టారెంట్ ఎక్కడ ఫ్రెండ్స్ని అడిగామాట. మా దాంట్లో ఫ్రెండ్ ఉంటాడు చెప్పామాట, జీసన్ అనే రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ అయింది, బాగుందన్నారు. సరే మీట్ అవుతాం అనుకున్నాం కాబట్టి ఇలా ప్రిపేర్ అయ్యాం. బట్ చెప్పడం కన్నా తినడం కూడా చాలా బాగుంది. చాలా బాగుంది ఫుడ్ అయితే. గుడ్, చాలా బాగుంది. తప్పకుండా. అంటే నేను ఎలాగ వచ్చాను నేను కూడా సేమ్ అలాగే ఇంకో పర్సన్ కూడా చెప్తాను. హాయ్ అండి ఎవ్రీబడి. హాయ్, నా పేరు బషీర్ ఖాన్. సో నేను మాత్రం క్లాస్మేట్ని చాలా రోజుగా కలవలేదు. ఈరోజు చాలా రోజులు కలిశాను. సో ఇదేంటే మండి చాలా మంది కూడా పిలిచాం మ్యాక్సిమం ఫ్రెండ్స్కి. సో చాలా మంది పనులు ఉన్న వల్ల ఎవరు రావడానికి కావాలి. సో కొంతమంది గ్యాదర్, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా జాయిన్ కలుస్తాం. సో జీసాన్ కోసం వస్తే జీసాన్ కోసం నాకు ఆల్రెడీ తెలుసు. సో మండి అనేది ఫుడ్ అనేది ఏంటంటే ఇది యాక్చువల్లీ అరబీ స్టైల్ అంటారు దీన్ని. యాక్చువల్లీ గల్ఫ్ కంట్రీస్ ఎక్కువ ఉంటుంది. మీకు మ్యాక్సిమం ఈ ఫుడ్ అంటే గల్ఫ్ కంట్రీస్లోని లెబనాన్ అండ్ సౌదీ అరేబియా, దుబాయ్, సౌదీ సైడ్లో మాత్రం ఇలాంటి ఫుడ్స్ ఉంటాయి. సో ఇలాంటివి తిన్నాను రావడం నేను సౌదీలో, చాలా బాగుంటుంది. సో హాయ్ అండి. హాయ్ సార్. ఫుడ్ ఎలా ఉందండి? అసలు దీని గురించి ఎలా తెలుసుకున్నారు? అసలు నాకు మండి అంటే ఏమో తెలియదు సార్. నేను ప్యారడైస్కి వెళ్ళాను, బాంబేకి వెళ్ళాను, ఆల్ఫాకి వెళ్ళాను, చాలా రెస్టారెంట్కి వెళ్ళాను, కానీ మండి అంటే ఏం తెలియదు. 2004 బ్యాచ్ మాది.
10th క్లాస్ మేము అప్పుడు చేసాము. ఆ తర్వాత నుంచి మేము ఎవరు కలాలన్నా సరే ఏదో మ్యారేజ్కి అలా అలా కలిసి తప్పించి పలానా టైంలో మనం ఎప్పుడు ఇలా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుదాం చేద్దామని ఎప్పుడు అనుకోలేదు. బై లాక్డౌన్ ముందు అనుకున్నాము, సక్సెస్ అవ్వలేదు. లాక్డౌన్ తర్వాత అనుకోకుండా మేము చాలా మంది కలిసాము, చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు ఈ ఫుడ్ తింటే ఇంకా హ్యాపీగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. మటన్ వేసి చూస్తే మటన్ కూడా సూపర్గా ఉంది. నేను చాలా ఎక్కువ మటనే తింటాను, మ్యాక్సిమం చికెన్ అని ప్రిఫర్ చేయము. చికెన్కి వచ్చేసరికి చికెన్ కూడా అలాగే ఉంది, మటన్ ఇంకా ఎక్సలెంట్గా ఉంది. చాలా చాలా బాగుంది ఫుడ్. నేనే కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఇంకెవరున్నా సరే ఇక్కడికే ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ మంత్ మాకు క్రిస్మస్ ఉంది, దాని పార్టీ కూడా ఇక్కడే అరేంజ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఈ రోజు ఇక్కడ మీరు ఏంటి ఫుడ్ ఆర్డర్ చేశారు ఐటమ్స్? ఇక్కడ చికెన్ మటన్ చేసాము, ఆర్డర్ చేసాము. ఫ్రాన్స్ అడిగితే లేవని చెప్పారు, అంటే బేగా అయిపోయి మేము లేట్గా వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది ఫుడ్ మాత్రం. థ్యాంక్ యూ. చూశారు కదండి, మరి ఈరోజు జీషాన్ అరబిక్ సంబంధించినటువంటి వండర్ఫుల్ రెసిపీస్ గురించి, వాటి యొక్క విశిష్టతలు, అలాగే వాటి ప్రిపరేషన్ చేసే విధానం అన్నీ కూడా చూశారు కదా. సో మరి జీషాన్ హోటల్ని మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి అరబిక్ మండీని మీరు కూడా టేస్ట్ చేస్తారు కదా. సో మరి నేనైతే టేస్ట్ చేశాను, ఇట్స్ వాజ్ వెరీ వెరీ యమీ. అండ్ మరొక చక్కటి వండర్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ ఫిలిం ఎఫెక్ట్స్ మీడియా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ఇట్.